ఒక్క సినిమా లైఫ్‌లో ఎన్నో విషయాల్ని నేర్పిస్తది. అలాంటి సినిమా కోసం ఈరోజు మీకు చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ నిన్నటిదండి. మార్నింగ్ 6:00కే లెగిసి ఇంకా వంట పనైతే స్టార్ట్ చేసేసరికి 6:30 అయిపోయిందండి. ఈరోజు నేను ములక్కాడ జీడిపప్పు కూర అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని స్టవ్ మీద బియ్యం కూడా కడిగైతే పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నూనె వేసి నూనె వేడెక్కాక ఉల్లిపాయలు అయితే వేసానండి. ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి. సో అన్నం అయితే వార్చేస్తున్నాను. నిన్న నైట్ నేను సరిగ్గా నిద్రపోలేదు. మీకు తెలుసు కదండి, అలాగ రిసెప్షన్ కని వెళ్ళాము. అక్కడ రిసెప్షన్లో అవ్వలేదు. ఇంటికి వచ్చాక వంట చేసుకుని భోజనం చేసి గిన్నెలు క్లీన్ చేసి మొత్తం గదులు సర్దుకుని పడుకునేసరికి నాకు టైము 12:30 అయ్యింది. తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1:00 అయిపోయిందనమాట. 1:00కి పడుకున్న నేను మళ్ళీ నాకు 5:30కే మెలకు వచ్చేస్తుందండి. ప్రతిరోజు ఏదో అలారం కొట్టినట్టు నా బ్రెయిన్ 5:30కే లేపేస్తుంది నన్ను. అలా 5:30కి మెలకు వస్తే 6:00కి ఇంకొక అలారం మోగుతుంది అనమాట. నాది రెగ్యులర్గా ఉండేది. ఆ అలారం మోగే వరకు అటు ఇటు దొరుకుతా అలా ఉంటానండి మంచం మీద. సో ఇంకా 6:00కి లేసాక వాష్రూమ్కి అవి వెళ్ళి స్లోగా రెడీ అవ్వి 6:30కి కిచెన్లోకి అయితే వస్తానన్నమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే మొదలుపెట్టాను. రైస్ ఉడికిపోయిందండి. అన్నం వార్చేసాను. నిద్ర లేకపోవడము, కళ్ళు చాలా డల్గా కళ్ళు మంటల కింద ఉన్నదనమాట. నేను కూరలో ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, దాంట్లోకి టమాటా ముక్కలును టమాటా వేసానో లేదో కూడా గుర్తుకు లేదు. దాన్నేంటి ములక్కాడ అయితే వేసేసానండి. ములక్కాడ ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గుతుంది. ఇంకా ఈ లోపల నేను పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కదా, ఫ్రిడ్జ్లో పుచ్చకాయ ముక్క అయితే ఉందండి. సో పుచ్చకాయ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇవి వాళ్ళకి బాక్స్లో పెట్టేసాను అనుకోండి, స్కూల్లో స్నాక్స్ టైం ఏమైనా ఉంటే తింటారు, లేదంటే మళ్ళీ దీన్ని ఇలాగే ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చాక తింటారనమాట. ఒకవేళ లక్కీగా లంచ్ వీళ్ళకి త్వరగా అయిపోయిందనుకోండి, అప్పుడు లంచ్ అయిన తర్వాత ఇవి షేర్ చేసుకుని పిల్లలంతా తింటారనమాట. సో అందుకనేసి వీళ్ళకి పుచ్చకాయ అయితే పెట్టేశానండి. వాళ్ళకి పెడుతూనే నేను కూడా 4 ముక్కలు నోట్లో అయితే వేసేసుకుంటున్నాను. పుచ్చకాయ చూస్తే ఎంతైనా తిననిపిస్తుందండి నాకు. పుచ్చకాయ ఒకటి దాన్ని ఏమంటారు, కస్టర్డ్ యాపిల్ చాలా ఇష్టం నాకు. ఇదిగోండి ఇవి కట్ చేసేసాను, వాళ్ళకి స్నాక్స్ పెట్టేశాను. తర్వాత అయితే పిల్లలిద్దరికి వాటర్ బాటిల్ అయితే నింపుదాము అనేసి బాటిల్స్ అయితే నీట్గా కడిగేశాను. వీళ్ళకి మార్నింగ్స్ నేను హనీ వాటర్ కలుపుతాను కదండి, సో ఆ లెమన్ తొక్క వేసేసి బాగా గిలక్ కొట్టేసి కడుగుతాను అనమాట, కొంచెం సాల్ట్ అవి వేసి. సో బాటిల్ నీట్గా ఉంటాయి. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి. వాటర్ బాటిల్స్ నింపేసిన తర్వాత ఇంకా లంచ్ కూర అయిపోతే అన్నం అయితే ప్యాక్ చేసేస్తాను. ఆల్రెడీ రైస్ ఉడికిపోయిందండి. ఇంకా జస్ట్ కూరే. కాకపోతే ఈ చిక్కుడుకాయ కూర ఏంటి, ములక్కాడ కూర ఏంటి, ఇవి చాలా ఎక్కువ టైం పడతాయి మగ్గడానికి. ఇంకా మనది కూడా వాటర్ బాటిల్ అయితే నింపేసి పిల్లలు ఇవి స్నాక్స్ వాటర్ అయితే పక్కన పెట్టేశానండి. ఈ లోపల చక్కగా ఇవి మగ్గిపోయి ఉన్నాయి అనమాట ములక్కాడ. ఇంకా నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసేసి కారం కూడా నూనెలో కాసేపు అయితే వేగనిచ్చేస్తానండి. ఇంక ఇవి వేగిపోతే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నీళ్ళు వేసేసుకోవచ్చు. కారం వేసేసి కాసేపు అయితే మూత పెట్టేశానండి. ఇవి చక్కగా మగ్గిపోయింది. దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. ఈ నీళ్ళు ఎవాపరేట్ అయిపోతే ఇంకా ములక్కాడ కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఆల్రెడీ మినపట్టు అయితే వేసానండి. ఆ మినపట్టు స్లోగా మగ్గుతుంది కదా, సో ఇంకా ఈ లోపల పిల్లలైతే స్నానం చేసి వచ్చేసరికి మినపట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఈ మినపట్టు అయితే తినేశారు. పిల్లలకి మా హస్బెండ్కే వచ్చిందండి మినపట్టు, నాకైతే రాలేదు ఎందుకంటే పిండి అయిపోయింది. మళ్ళీ రేపు అయితే రుబ్బుతాను. ఇంకా రేపు మార్నింగ్కి ఏమన్నా ఉప్మా చేసేసుకుందాంలే అన్నట్టు ఇంకా వదిలేసాను అనమాట, నానబెట్టలేదు. ఇంకంతేనండి. తర్వాత నుంచి నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని 12:30, 1:00 దగ్గర నుంచి మూవీ చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఆ మూవీ అయితే కంప్లీట్ అయ్యే వరకు చూసేసరికి పిల్లలిద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇప్పుడు ఈరోజు పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి భోజనం చేస్తూ నేను మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో ఈ మూవీకి చాలా హైప్ ఇస్తున్నారు, ఏంటబ్బా ఖచ్చితంగా చూడాలి అని అనిపించింది అనమాట. సో అందుకనేసి నేను డిజ్నీ హాట్స్టార్లో ఉన్న తాయి కిలావి అన్న మూవీ అయితే పెట్టానండి. తాయి అంటే తల్లి అంటండి, లేకపోతే అమ్మ.
కిలావి అంటే ముసలావిడ అంటండి. సో, నేను ప్రొనౌన్సియేషన్ ఎలా చదివానో లేదో తెలీదు కానీ తాయ్ కిలావి మూవీ అయితే ఇప్పుడు ఇది డిజ్నీ హాట్‌స్టార్‌లో ఉంది. నేను ఏ మూవీ చూసినా ఇన్‌స్టాగ్రాముల్లో ట్రైలర్స్ కానీ, లేదు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ క్లిప్స్ ఏమన్నా చూసి, ఆ మూవీ క్లిప్స్ నచ్చితేనే నేను మూవీ అయితే చూస్తాననమాట. సో, ఈ మూవీ గురించి చాలా చెప్పారండి. ప్రతి వుమెన్ ఈ మూవీని చూడాలి, ప్రతి మహిళ చూడాలి అనేసి పెడుతున్నారు కదా! అసలు ఏంటబ్బా ఈ మూవీ అనేసి స్టార్ట్ చేశాను. మూవీ క్లైమాక్స్‌ని 2, 3 సార్లయితే నేను రిపీటెడ్‌గా చూశానండి. నాకు నిజంగా క్లైమాక్స్‌లో ఆ పెద్దావిడ చెప్పే ప్రతి మాట మనసుకు చాలా హత్తుకున్నట్టుగా అనిపించాయనమాట. ఈ ఒక్క మూవీ చాలండి ఆడవాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనేసి అనిపించింది. నేను మీకు ప్రతిసారి నా వ్లాగ్స్‌లో చెప్పే మాటలన్నీ ఈరోజు ఒక పెద్దావిడ మాటల్లో విన్నానా అన్నట్టుగా అనిపించిందనమాట. ఇంకా ఆవిడ దగ్గర నుంచి చాలా విషయాలైతే ఈరోజు నేర్చుకున్నానండి. అవన్నీ నేను ఈరోజు ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో, ఫస్ట్ వచ్చేసండి మూవీలో ఒక పెద్దావిడ ఉంటుంది కదా! ఆ పెద్దావిడ రాధిక గారంటండి. అసలు నేను గుర్తుపట్టలేకపోయాను. ఇదేంటి రాధిక గారా? ఇలా అయిపోయారేంటి? ఫేస్ ఇలా అయిపోయిందేంటి అనుకున్నాను. తర్వాత యూట్యూబ్‌లో చూస్తే అది ఎంత మేకప్ అంట. అసలు నేను గుర్తుపట్టలేకపోయాను హీరోయిన్ రాధిక గారనేసి. సో, మూవీలో నాకు మెయిన్‌గా నచ్చిన పాయింట్ల కోసం ఇక్కడైతే నేను డిస్కస్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మూవీ అయితే చూడండి. సో, మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్లేంటి, నచ్చని పాయింట్స్ ఏంటి అన్నది ఇప్పుడైతే మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. మూవీలో ఒక పెద్దావిడ ఉంటదండి. తన క్యారెక్టరు చాలా బావుంది. ప్రతి వుమెను ఇలాంటి క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాలి అనిపించేటట్టుగా ఉందనమాట. తను పెద్దావిడే అయినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. అసలు ప్రతి ఒక్కళ్ళని గడగడలాడిస్తారనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటేనే ఈ రోజుల్లో మనం బ్రతకగలము అన్నట్టుగా అనిపించింది. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి, "నా ఆస్తిని నేను చచ్చే వరకు నేను మాత్రమే అనుభవిస్తాను" అన్న డైలాగ్ అయితే ఉందనమాట. అబ్బా! ఎంత చెప్పింది ఆవిడ ఆ డైలాగ్ అని అనిపించిందండి. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈ ఆస్తిని మాకు ఇచ్చేసే నీకెందుకు అనేసి కొడుకుళ్ళు, కోడళ్ళు అడుగుతారనమాట. ఈ ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నది మీకు నేనెందుకు ఇవ్వాలి? నేను చచ్చే వరకు నా ఆస్తిని నేను మాత్రం అనుభవిస్తానన్న డైలాగ్ అయితే నాకు ఎంత నచ్చేసిందో చెప్పలేను. మరి ఈ రోజుల్లో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎందుకు అలా చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కాదండి. ఒకళ్ళకి ఇచ్చేద్దాము అన్నట్టు, ఒకళ్ళకి తర్వాత ఎప్పుడో ఇద్దాంలే అన్నట్టు ఇలా ఉంటున్నారు. అలా కాకుండా ఒక కొడుకు ఆస్తి అడిగినప్పుడో, లేకపోతే కూతుర్లు అడిగినప్పుడో, నా ఆస్తిని నేను అనుభవిస్తానని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారా ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అని అనిపించింది. లేదా వాళ్ళెవరికీ డైలాగే తెలియలేదా అని అనిపించిందండి. నా ఆస్తిని నేను చచ్చే వరకు నేను మాత్రమే అనుభవిస్తానన్న డైలాగ్ భలే ఉంది కదా! సో, కొంతమంది అలా ఉండరండి. అది విసిగిచ్చేస్తున్నారు కదా, అడిగేస్తున్నారు కదా అనేసి రాసిచ్చేసి, తర్వాత కొడుకులు చూడట్లేదు, కూతుర్లు చూడట్లేదు అని మానసికంగా బాధను అనుభవిస్తూ ఉంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళందరూ ఇలా సమాధానం చెప్తే ఎవరు మాత్రం ఏం చేయగలరండి. నిజంగా ముసలావిడ ఎంత స్ట్రాంగ్‌గా మాట్లాడారో అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీలో బాగా నచ్చిన డైలాగ్స్ అన్నీ క్లైమాక్స్‌లో వచ్చాయండి. క్లైమాక్స్‌లో పెద్దావిడ చెప్పే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పాలి. తను ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంటు, తర్వాత మనీ ఎంత ఇంపార్టెంటు, మనీని ఎందుకు సేవ్ చేసుకోవాలి అనేసి చెప్తారనమాట. చాలా బాగుందండి. లాస్ట్ ఇది ఒక 5 మినిట్స్ వస్తాయి ఈ డైలాగ్స్. నిజంగా 5 మినిట్స్‌ని రిపీటెడ్‌గా బ్యాక్‌కెళ్ళి మరీ చూడండి. నిజంగా చాలా విషయాలు మన లైఫ్‌కి సరిపోయేంత వరకు తెలుస్తాయనమాట. ఈ మూవీలో పెద్దావిడి ఒక ఆ ఆట పేరేంటో నాకు తెలీదు కానండి, శంఖాల్లాగా ఉన్నాయి. ఏదో ఆట గురించైతే చెప్తూ అది ఒక ఆటకు మాత్రమే కాదు, ఒక ఆడది తన జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు డబ్బుల్ని దుడ్డి అని ఏదో అంటున్నారండి. సో, మనము రోజుకి ఎంత సంపాదించినా ఒక 5, 10 వెనక వేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు మనము ఏది చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయినా, లేదా ఏదైనా ఒక భయంకరమైన ప్రమాదాలు వచ్చినా, లేదా మనము పూర్తిగా నాశనం అయిపోయిన మన జీవితంలో మనము చిల్లర అనుకున్న 5, 10 మనకి చేతిలో ఏమీ లేనప్పుడు మనల్ని ఆదుకుంటుంది అనేసి చెప్పిందనమాట. నేను మీకు తరచూ చెప్తూ ఉంటాను కదండి, ఆడవాళ్ళు ఎంతో కొంత దాచుకోవాలి, మనము ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని
అని చెప్తూ ఉంటాను కదా, అదే మాటని ఆవిడ చాలా బాగా ఆటని చూపిస్తూ తను చెప్పారనమాట. మనము రోజు ఎంత సంపాదించినా అందులో ఒక 5-10 సేవ్ చేసుకుంటూ ఉంటే చివరాఖరికి మనం ఏమి చేయలేకపోతున్నాము, మన చేతిలో చిల్లు గవ్వలేదు, మనము నష్టాల పాలైపోయామన్నప్పుడు ఈ చిల్లర అనుకున్న 5-10 మనకి చేతిలోకి ఆసరాగా నిలుస్తాయి అని చెప్పారనమాట. ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత ప్రతి మనిషి సంతోషంగా బతకడానికి డబ్బు ఎంత అవసరమో నాకైతే తెలియదు, కానీ ప్రతి మనిషి గౌరవంగా బ్రతకడానికి డబ్బు అన్నది చాలా అవసరం అని చెప్పారండి. ఈ మాట నా రియల్ లైఫ్‌లో నిజమనేసి నాకు చాలా సార్లు అర్థమయ్యిందండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు నన్నిలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఈ పొజిషన్‌లో ఉన్నాము అంటే నేను నా హస్బెండు చాలా కష్టపడితేనే ఇక్కడి వరకు రాగలిగాము. ఇదివరకు నా హస్బెండ్‌కి నేను ఎలాంటి సపోర్టివ్‌గా ఉండేదాన్నే కాదు. తను ఆఫీస్‌కెళ్ళేవారు, తను నెల జీతం తీసుకొచ్చేవారు, వాటిలతో బ్రతుకుతున్నాము అన్నట్టే ఉండేవాళ్ళము. నేను కూడా తనకి ఎంతో కొంత హెల్ప్ చేసిన తర్వాత మేము ఫైనాన్షియల్‌గా కొంచెం స్టేబుల్ అయ్యాము. ఇప్పుడు బాగుంది. అంతకుముందు నాకు కావాల్సినోళ్ళ దగ్గర నుంచే నేను చాలా మాటలైతే ఉన్నాను. మీలాంటోళ్ళు, మాలాంటోళ్ళు ఇలాంటి వేరుపాట్లు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలేంటి, వాళ్ళు వేసుకునే నగలేంటి అవన్నీ చూసినప్పుడు మనసు చివుక్కుమనడము ఇవన్నీ నేను ఫేస్ చేసి ఇక్కడి వరకు అయితే వచ్చానండి. తను చెప్పారు కదా, డబ్బు ఒక మనిషి జీవితం సంతోషంగా గడవడానికి డబ్బు ఎంత అవసరమో తెలియదు, కానీ ఒక మనిషికి మంచి గౌరవం కావాలి అంటే డబ్బు ఖచ్చితంగా కావాలి అని. అది 100% నిజమండి. మనము ఒక పెళ్ళికి వెళ్తున్నా, ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నా నలుగురిలో మనకి ఒక రెస్పెక్టు, ఒక డిగ్నిటీ, ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అంటే నిజంగా మన దగ్గర డబ్బుండాలండి. డబ్బు బట్టే ఒక మనిషికి ఒక మంచి రెస్పెక్ట్ ఏంటి, ఒక మంచి పేరేంటి అన్నీ వస్తాయండి. సో, ఆ మాటైతే నిజంగా నాకు బా నచ్చింది. తర్వాత ఇప్పుడు చాలామంది యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో సంతోషంగా బ్రతకడానికి డబ్బే అవసరం లేదు, సంతోషంగా బ్రతకాలి అంటే చిన్న చిన్న వాటిల్లోనే సంతోషం వెతుక్కుంటూ బ్రతికేయొచ్చు అని చెప్తూ ఉంటారు కదండీ. అవన్నీ మాటల్లోకి, వీడియోల్లో చూసుకోవడానికే బావుంటాయండి. కానీ నిజ జీవితంలో మనకి ఏమన్నా చాలా పెద్ద అవసరం వచ్చింది అనుకోండి, నిజంగా మనకి డబ్బే అవసరమవుతది. అప్పుడు కూడా మనం ఏదో చిన్న చిన్న వాటితో సంతోషంగా బ్రతికేద్దాము అంటే అసలు తెమలదు కదా అది. సో, ఆవిడ ఇదే మాట చెప్పారనమాట. ఎవరైతే బాగా బ్రతకడానికి, ఎవరైతే సంతోషంగా బ్రతకడానికి డబ్బు అవసరం లేదు అని చెప్తారో వాళ్ళకి ఇప్పటికొచ్చి డబ్బులతో అవసరం లేదు, అవసరం లేనంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు మీరు విని డబ్బు అవసరం లేదు అని డబ్బులు సంపాదించకుండా, డబ్బులు సేవ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికేద్దాంలే అన్నట్టున్నారు అంటే చివరాఖరికి బాధపడాల్సింది మీరే అనేసి చెప్పారనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చేసింది. చాలా బాగా కనెక్ట్ అయిపోయానండి ఆ మాటకి. మన ఆడవాళ్ళు అది కోడళ్ళవ్వచ్చు, కూతుర్లవ్వచ్చు, మనవరాళ్ళవ్వచ్చు, ఎవరైనా ఆడవాళ్ళు మనకి ఫ్రీడమ్ ఒకళ్ళిచ్చేదేంటి, మన ఫ్రీడమ్‌ని మనమే సంపాదించుకోవాలి అనేసి తనైతే చెప్పారనమాట. ఫ్రీడమ్ అంటే మనము రాత్రిలి 12 గంటలు దాటేసిన తర్వాత రోడ్ల మీద తిరగడం లాంటిది కాదండి ఫ్రీడమ్ అంటేని. ఫ్రీడమ్ అంటే మనకి నచ్చింది మనము కాన్ఫిడెంట్‌గా ఇతరులకి చెప్పగలగాలి. ఇతరులు ఏదైనా ఒక పనిని చేయమని బలవంతం చేస్తున్నప్పుడు ఆ పని నీకిష్టం లేదు అంటే నువ్వు ధైర్యంగా నో, నేను చేయను అని చెప్పగలగాలి. ఎవరి మీద మనము డిపెండ్ అయ్యే పని లేకుండా ఉండాలి. మనీ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మన ఆడవాళ్ళకి తెలియాలి. తమ సేఫ్టీని చూసుకోవడము, తన డ్రీమ్స్ కోసము తానే ఫైట్ చేసుకోవడము, తన డ్రీమ్స్‌ని తానే నెరవేర్చుకోవడము ఇవన్నీ చేసుకోగలిగితే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్టే అన్నది తన డైలాగ్ మీనింగ్ అనమాట. ఆడవాళ్ళకి స్వేచ్ఛ అన్నది ఏంటి అన్నది నాకు 60 ఏళ్ళకి తెలిసింది. అదే నా కూతురికి 30 ఏళ్ళకి తెలిసేలాగా చేశాను. అదే నా మనవరాలికి 15 ఏళ్ళకే తెలియాలి. ఇంకా దాని పిల్లలకి వాళ్ళు పుట్టిన తర్వాతనే తెలియాలి అనేసి తనైతే చెప్పారనమాట. నేను మీకు ఈ మాట చాలా సార్లు చెప్పానండి. నా వ్లాగ్స్‌ని స్కిప్ చేయకుండా పూర్తిగా వినే వాళ్ళకైతే ఈ మాట నేను చెప్పానా లేదా అన్నది మీకు గుర్తుంటదండి. మనము పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగొచ్చే వరకు ప్రతి హౌస్ వైఫ్‌కి ఎంతో కొంత టైం ఉంటుంది. వర్కింగ్ వుమెన్ అనుకోండి, వాళ్ళు జాబ్‌కెళ్ళిపోతారు, అక్కడ ఉద్యోగం చేసుకొని డబ్బులు సంపాదిస్తారు. అదే హౌస్ వైఫ్ బయటికి వెళ్ళలేను, ఇల్లుని పిల్లల్ని వదలలేను అని అనుకున్న వాళ్ళకి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు టైం ఉంటుంది కదా, ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు అన్నది మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో పనులు ఉంటాయి, నాకు ఉంటాయి. అయితే
ఆ పనులు ఒక 1 అవర్‌లో మనం పూర్తి చేసేసుకోగలుగుతున్నాం కదా! ఆ తర్వాత మిగతా టైం ఏం చేస్తున్నారు? పిల్లలు 8:30కి వెళ్తే 9:30 లేకపోతే 10 లోపల మీరు ఇంట్లో పనులు పూర్తి చేస్తారు. పోనీ వాకింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసినా 11:30 కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదండీ! సో, 11:30 నుంచి పిల్లలు స్కూల్ నుంచి తిరిగొచ్చే లోపల ఎలా లేదు అనుకున్నా ప్రతి ఆడవాళ్ళకి హౌస్ వైఫ్‌కి ఒక 3 గంటల టైం అయితే దొరుకుతుంది కదా! సో, ఈ 3 గంటల్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారన్నది చూడండి. మనము ఉపయోగించే మన టైంని మనము దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామన్న దాన్ని బట్టి మనము దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామన్న దాన్ని బట్టి మన ఫ్రీడమ్ అన్నది మనకి డిపెండ్ అయి ఉంటుందండి. మనము వేస్ట్‌గా ఉపయోగం లేని వాటినన్నీ చూస్తూ కూర్చున్నామనుకో మన టైంని మనము వృధాకి ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఆ 3 గంటల్లో మీరు ఏదైనా మీ సెల్ఫ్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేసుకోగలరేమో చూడండి. లైక్ ఆ 3 గంటల్లో మీరు ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ, లేకపోతే ఎంబ్రాయిడరింగ్ గానీ, టైలరింగ్ గానీ, లేదా ఇంకా ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రతిరోజు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అదే మీ లైఫ్‌లో రూపాయి సంపాదించుకునే మార్గం అవ్వచ్చు కదా! సో, అలా ఆలోచించండి. మీరు మీ టైంని ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి. ఈ మూవీలో తన కూతురు చెప్తదనమాట ఒక మాట. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోకుండా హాస్పిటల్‌లో ఉంటదనమాట. ఉంటే కోడళ్ళు వీళ్ళంతాని ఏంటి కూతురయ్యుండి ఆళ్ళ అమ్మ కోసం బాధే పడకుండా ఇలా తన పని తాను చేసుకుంటుంది, మిషన్‌లు కుడుతుంది, అందరికీ జాకెట్లు కుట్టి పెడుతుంది, డబ్బులు సంపాదించుకుంటుంది ఏంటి అనంటే, అప్పుడు కూతుర్ని పిలిచి ఏంటి నువ్వు అసలు కంగారే పడట్లేదు, రేపో మాపో చచ్చిపోయేలా ఉంది కదా మీ అమ్మ అని అడిగితే, మా అమ్మ అలాగా నేను ఏడుస్తూ కూర్చుంటే మా అమ్మ అసలు ఒప్పుకోదు, నేను నిన్ను ఇలానే పెంచానా అనేసి తిడుతుంది అనేసి చెప్తుందనమాట. సో, తను ఏమని చెప్తుందంటే ఆడపిల్లలు ఖాళీగా ఉండకూడదు, రూపాయి సంపాదించుకోవాలి అని అమ్మ చెప్తుంది. సో, అమ్మ నేర్పిన దాన్ని బట్టే నేను ఈరోజు నా చేతిలో ఒక పని ఉంది, నా భర్త నన్ను వదిలేసిన నేను ఈ మిషన్ కుట్టుకుంటూ నేను నా కొడుకుని పెంచుకోగలిగేలాగా నేను తయారయ్యాను. మా అమ్మ మీకు కూడా అదే చెప్పాలి అనేసి చాలాసార్లు ట్రై చేసింది, కాకపోతే మీరు మా అమ్మని అపార్థం చేసుకున్నారు అనేసి చెప్తుందనమాట. సో, తను ఆ మూవీలో పెద్దావిడ చెప్పిన విషయం ఏంటి అంటే, ఆడవాళ్ళు మాకు పెళ్ళైపోయింది, ఇంట్లో పనులు పిల్లలు ఇవే సరిపోతున్నాయి అని కాకుండా మీకు దొరికిన టైంలో మీకంటూ చేతిలో ఒక ఉపాధి, ఒక పనిని మీరు కుదుర్చుకున్నారు అనుకో, ఆ పని ద్వారా మీరు ఒక 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఆ డబ్బులే మీకు ఒక ఫ్రీడమ్‌ని తెచ్చిపెడతాయి. అంటే మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నా, ఒక మంచి కోరికను నెరవేర్చుకోవాలి అనుకున్నా, ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి. మీ హస్బెండ్‌ని గానీ, మీ అన్నయ్యల్ని గానీ, మీ మామగారులని గానీ ఎవ్వరిని పర్మిషన్ తీసుకునే పని లేకుండా మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు మనం బ్రతికినప్పుడే మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు అర్థం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఫ్రీడమ్ అన్నది ఈ ఏజ్‌లోనే రావాలి అని ఏమీ లేదండి. ఆ పెద్దావిడకి ఫ్రీడము 60 ఇయర్స్ తర్వాత వచ్చింది. మనము డబ్బులు సంపాదించిన డబ్బుని సేవ్ చేసేయాలి అన్నట్టు ఉండకూడదు. మనము డబ్బుని సంపాదించుకుంటున్నాము, ఆ డబ్బుని అత్యవసరం సమయాల కోసం కొంచెం సేవ్ చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు బ్రతుకుతున్న జీవితాన్ని కూడా మనం సంతోషంగా బ్రతకాలి అని ఆ మూవీలో పెద్దావిడ ఎంత బాగా చూపించారనమాట. తను ఎవ్రీ వీక్ బయటికి ఒక సిటీలోకైతే వెళ్ళి తనకి నచ్చిన బట్టలు కొనుక్కుంటూ, తనకి నచ్చిన సినిమా చూస్తూ, తనకి నచ్చిన డ్రింక్స్ తాగుతూ, తనకి నచ్చిన ఫుడ్ తింటూ ఒకరోజు మొత్తాన్ని తనొక్కతే బయటికి వెళ్ళి నచ్చినట్టుగా బ్రతికి మళ్ళీ వాళ్ళ ఇంటికైతే తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. భలే నచ్చిందండి నాకు అది. నిజంగా మనం కూడా ఎప్పుడు పిల్లలు, హస్బెండు, ఇల్లు అనేసి మన లైఫ్లో మన బ్రతుకుని మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయకుండా అలా గడిపేస్తున్నామేమో అని అనిపించిందనమాట. ఎప్పుడు పిల్లలతోనే బయటికి వెళ్ళాలా, ఎప్పుడు హస్బెండ్తోనే బయటికి వెళ్ళాలా, సోలోగా సరదాగా మనం కూడా ఒక ట్రిప్ వేసుకోవచ్చు కదా అని అనిపించిందండి. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ మూవీలో నాకు నచ్చనిది ఒక విషయం అయితే ఉన్నదనమాట. అదే మనుషుల ప్రవర్తన. మూవీ స్టార్టింగ్‌లోనే చెప్పాను కదండీ! పెద్దావిడ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎవరితోని తన మాట పడుతూ అందరికీ గట్టిగా సమాధానం చెప్తూ ఉంటది అనేసి. తను వడ్డీకి డబ్బులిస్తూ ఉంటారన్నమాట. సో, ఆ డబ్బులు వసూలు చేసుకోవటానికెళ్ళినప్పుడు అదని, ఇదని రీజన్స్ చెప్తూ ఉంటారు కదండీ! అలా చెప్తే పెద్దావిడ అసలు యాక్సెప్ట్ చేసేది కాదు. వాళ్ళని 4 తన్నైనా కూడా తన డబ్బులు తాను వసూలు చేసుకుంటా ఉండేవారనమాట. సో, అలాగా ఊర్లో అందరికీ ఆ పెద్దావిడ ఈ డబ్బులు వసూలు చేస్తాకొస్తుంది అంటేనే భయమేస్తూ ఉండేది. అయితే అలా ఉండగా పెద్దావిడకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి మంచాన పడతదండి.
అప్పుడు మనుషుల యొక్క నిజ ప్రవర్తన ఏంటి అన్నది బయటైతే పడ్డదనమాట. నిజంగా ఒక మనిషి చచ్చిపోతుంటే ఇంత ఆనందిస్తారా? ఇంత క్రూరత్వమా మనుషుల్లో అనేసి అనిపించింది. అవును, ఆ పెద్దావిడ మీ దగ్గర డబ్బులు వడ్డీలకి తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి తను గట్టిగా అదమాయించింది. తన డబ్బులు తను తీసుకుంది. అంటే మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి అప్పు కావాల్సినప్పుడు కింద పైన కాళ్ళు చేతులు పట్టేసుకుని వాళ్ళని బ్రతిమాలేసి వాళ్ళ దగ్గర మనము డబ్బులు తీసుకుంటాము. తీసుకున్నప్పుడు మాత్రం సంతోషంగా తీసుకుంటారు. అదే డబ్బుల్ని మనము తిరిగి ఇవ్వాలి అన్నప్పుడు బాధ వచ్చేస్తుంది. సో ఆ ముసలావిడ చచ్చిపోతే మనము ఈ తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వక్కర్లేదు కదా అని ఆ ముసలావిడ చచ్చిపోవాలి అని పూజలు ఇవన్నీ చేసేస్తూ ఉంటారన్నమాట. సో అప్పుడు మనుషుల నిజస్వరూపం తెలిసిందండి. మనుషులు ఒకళ్ళ దగ్గర అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా ఉంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఆ మనిషి చచ్చిపోతే బాగుండని కోరుకున్నారు చూసారా, అది నాకు అస్సలు ఈ మూవీలో నచ్చలేదు. అంటే మనుషులు ఇలా ఉంటారా అనేసి అనిపించింది. అయ్యో నిజంగా పెద్దవిడ చచ్చిపోతుందేమో, చచ్చిపోకూడదని నేనే ఇక్కడ ఎంత కోరుకున్నానో ఆ మూవీ చూస్తున్నప్పుడు. సో ఇలా అయితే మూవీ అయితే సాగిందండి. మూవీ అయితే చాలా స్లోగా కదిలింది మూవీ. బట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే చాలా వరకు మూవీని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి స్కిప్ చేసుకుంటూ చూసేసాను. ఎందుకంటే పిల్లలు లేక మరా అమ్మ అని పిలుస్తూ ఉన్నారు. సో క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. సో మూవీలో తెలిసిన మెయిన్ విషయాలండి, ఫ్రీడమ్ అంటే మనము రాత్రులు బయట తిరగడం అన్నది కాదు, మన కోరికల్ని మనము మన సొంతంగా తీర్చుకోగలగడము. ఎవరైనా ఏదైనా మనకి నచ్చని పని చేయమని బలవంతం చేస్తే నో అని చెప్పగలిగే ధైర్యం మన దగ్గర ఉండడము, ఉమెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అనేసి చెప్పడము, డబ్బు ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ మూవీలో అయితే మనకి ఆ పెద్దావిడ ద్వారా తెలిసిందనమాట. మూవీ చూడాలనుకుంటే చూడండి. మూవీ అయితే పెద్దగానే ఉంది. నేను మీకు మెయిన్ నాకు నచ్చిన 4 పాయింట్ల కోసమే మీకైతే చెప్పాను. అవి నాకు బాగా కనెక్ట్ అయిందనమాట. నేను ఎలా అయితే ఆలోచిస్తానో అవే మాటల పెద్దావిడైతే చెప్పింది. నాకు ఈ ప్రవర్తన రావడానికి రీజన్ మా అమ్మేనండి. మా అమ్మ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. నాకు తెలిసినవి నేను మీతో అయితే చెప్తాననమాట. ఇవన్నీ ఇప్పుడు ఆ మూవీలో చూసేసరికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందుకనేసి ఈరోజు మీకు ఈ విషయాలన్నీ చెప్పానండి. సో నేను మీ అందరి నుంచి కోరుకునేది ఒక్కటేనండి, ప్రతి ఆడవాళ్ళు ₹1 సంపాదించుకోవాలండి. అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. బట్ సంపాదించుకోవాలి. సంపాదించిన దాంట్లో కొంచెం సేవ్ చేసుకోవాలి. అలాగే మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి. లైక్ మీకు ఇష్టమైన ట్రిప్పులకి వెళ్ళడము, మీకు ఇష్టమైన గుళ్ళకి వెళ్ళడము, అవి మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్ళగలిగేలాగా ఉండాలి. అంటే ఖచ్చితంగా డబ్బులు అన్నవి మన చేతుల్లో ఉండాలన్నమాట. సో ఇదండి ఈరోజైతే నేను ఆ మూవీ చూశాను. ఇప్పుడు గిన్నెలు తోముతూ కూడా మా హస్బెండ్కి ఆ మూవీ నన్ను ఎంత ఇంపాక్ట్ చేసింది, ఆ మూవీలో నాకు నచ్చిన డైలాగులు ఏంటి అని మా వారికి అయితే గిన్నెలు తోముతూ చెప్పానమాట. సో ఆ మూవీలో ఎలా జరిగింది, శ్రీవారు ఆ ముసలావిడి ఒక్కొక్క డైలాగు ఎంత స్ట్రాంగ్గా డెలివరీ చేశారో అనేసి చెప్తున్నాను. మెయిన్ అండి ఎక్కడ నచ్చిందంటే ఒక డైలాగు, నా ఆస్తిని నేను చచ్చే వరకు నేను మాత్రమే అనుభవిస్తానన్న డైలాగ్ ఎంత ఎక్సలెంట్గా చెప్పిందో ఆవిడ. ఒక నోట్ అండి, నేను జస్ట్ మూవీలో మీకు 4-5 డైలాగులు మాత్రమే చెప్పాను. మూవీ అయితే మాత్రం చాలా పెద్ద మూవీయే ఉంది. మీరు చూడాలనుకుంటే చూడండి. నేను మూవీలో డైలాగులు మాత్రమే మెయిన్ నాకు కనెక్ట్ అని చెప్పాను. ఆ మూవీలో ముసలమ్మ చనిపోతే ఎలాగుంటుంది అని డ్రీమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ముసలమ్మని బ్రతికించడానికి కొడుకులు ఎన్ని తంటాలు పడ్డారు, అసలు ముసలమ్మని ఎందుకు బ్రతికించాలి అనుకున్నారు, ఇవన్నీ అయితే మీకు మూవీలో అయితే కనిపిస్తాయండి. తర్వాత లాస్ట్ ఇంకొక మాట ఏంటి అంటే, మనము మన రిటైర్మెంట్ కోసము కొడుకుల మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే కూతురు చూస్తారని ఆశ పెట్టుకోవడం కానీ కాకుండా, మనకంటూ మన రిటైర్మెంట్కి ఎంతో కొంత డబ్బులు మనం సేవ్ చేసుకుంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఒకటి. తర్వాత మీ సంపాదన మీరే సంపాదించుకుంటే అమ్మ ఏమన్నా ఇస్తుందా, నాన్న ఏమన్నా ఇస్తుందా అని కూడా ఎదురు చూడక్కర్లేదు. అలాగే కూతురికి రెండో పెళ్లి చేసే విషయంలో కూడా నాకు అది బాగా నచ్చిందండి. అంటే మనకి హస్బెండ్ మంచిగా లేకపోయి వదిలేసి ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు మన జీవితంని వేరే వాళ్ళతో పంచుకోవాలి అనుకున్నప్పుడు మనము వేరే సొసైటీ ఏమనుకుంటుందని ఆలోచించక్కర్లేకుండా ముందుకి ఎలా ధైర్యంగా వెళ్ళాలన్నట్టుగా కూడా ఆ మూవీలో లాస్ట్లో చూపించారన్నమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.